అప్పగించుకోమన్నాడు. సంపూర్ణంగా అప్పగించుకోమన్నాడు. ఎప్పుడైతే వారు అప్పగించుకుని దేవుడు వెంబడి వచ్చారో వారి జీవితంలో వారికి కొదువలు ఏవి కూడా గడపలేదు పిల్లలు. ఏ కొదువ గడపల, ఏ అవస్థ గడపల. అవస్థ వచ్చినట్టు కనపడిన దేవుడు దాన్ని తీర్చేశాడు. భయాందోళన వచ్చినట్టు కనపడిన దేవుడు వాటిని గద్దించాడు. మరణం వచ్చినట్టు కనపడిన దేవుడు వాటిని కలిగించి వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితాల్లో భూమిని తలకిందులు చేయవారిగా దేవుడు వారిని చేశాడు. వారు నీడ పడుతూ ఉంటే రోగులు స్వస్థపరచబడ్డారు. వారు వెళ్తూ ఉంటే దయ్యాలు గజగజలాడుతూ వెళ్ళిపోయాయి. వారి ప్రభావము కుంటి వారిని స్వస్థపరచబడేలాగా చేసింది. అంతటి ప్రభావం ఎక్కడిది వారికి? అంతటి ఎక్కడి వారిది? చేపలు పట్టుకున్న వారిని దేవుడు ఎలా ఉన్న వారిని అంతగా ఆస్వాదించగలిగాడు. వినడానికి ఆశ్చర్యం కలిగించేటువంటి కార్యాలు వారి జీవితాలు కూడా దేవుడు జరిగించాడు. కారణం ఏంటి? ఎందుకు చేశాడు అంటే వారి హృదయాన్ని, వారి జీవితాన్ని దేవుడు అప్పగించాడు కాబట్టి. హల్లెలూయా.